నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ఒక ప్రజాస్వామ్యవాదిగా మీరు ఎలా చూస్తారు? అంటే మహిళలను టార్గెట్ చేస్తున్నారు, స్వయాన ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నారు అంటూ నిన్న మాజీ మంత్రి, గతంలో మీ పార్టీలో ఉన్న సవితేందర్ రెడ్డి కంటతడి పెట్టడం, నిన్నటి జరిగిన పరిణామాలపై మహిళలను సీఎంఏ స్వయంగా అవమానించారంటూ ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పిలుపునివ్వడం, ఏం జరుగుతుంది? పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? అంటే గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. అయితే జరుగుతున్న పరిణామాలు రాజకీయాల కోసం జరుగుతున్నాయనేది స్పష్టం అవుతున్నది. ప్రజల కోసం పోరాటం అయితే అందరు కూడా హర్షిస్తారు, కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలన్నిటిని కూడా ఎవరు హర్షించరు. ఒక మహిళకు సంబంధించిన అంశంలో ఏదైనా సమస్యలు వస్తే వాటికి సంబంధించి మహిళా నాయకురాలుగా సవితమ్మ గాని లేకపోతే ఇంకెవరు స్పందించినా దాని మీద సానుకూల అంశం ఉంటది. కానీ చేసేవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విపక్షాల రైట్స్ అని చెప్తూ కార్యక్రమాలకు ఆటంకం కలిగించే ప్రయత్నం వారి సొంత కాన్స్టిట్యున్సీలో జరిగిన పరిస్థితి మనం గమనించాం. సో నేనేమంటా అంటే వ్యక్తిగతంగా వారికి వచ్చే ప్రయోజనాలు మహిళలకు వచ్చే నష్టాలుగా, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చే నష్టాలను మహిళలకు వచ్చే నష్టాలుగా చేయడం అనేదే ఇబ్బందికర పరిస్థితి. ఇంకోటి ఏంటంటే గతంలో జరిగిన పరిణామాల్ని వారు ఉటంకిస్తూ చెప్పిన పరిస్థితి. ఎందుకంటే రమ్మని చెప్పి వారే పార్టీ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి, తన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు మంత్రిగా ఉండి, అంతకుముందు 10 సంవత్సరాల పాటు హోంమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అటు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, రోషయ్య గారి హయాంలో వారు మంత్రిగా ఉన్న పరిస్థితి మనం గమనించినాం. వెంటనే మళ్ళీ మంత్రి కోసం తను చేసిన ప్రయత్నము వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనేది అది క్లియర్ అవుతున్న అంశం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన ఉటంకించడం వెనుక ఉద్దేశాన్ని గుర్తు చేసే వరకే అది ఇబ్బందికరంగా మారి ఉంటది. కానీ నిరంతరం పార్టీలు మారుతూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే వాళ్ళు ఇట్లా పోటీ చేసుకోవడం అనేది పెద్దగా ఎవరు హర్షించరు నా దృష్టిలో. ఇక ఇట్లా పార్టీలు మారుతున్న వాళ్ళ రైట్సే ప్రాధాన్యం అని అనుకుంటే సమస్య చాలా ఇప్పటికీ మనం అనుకుంటున్నాం, ఈ రాత్రి ఈ పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలో ఉండి ఎల్లుండి ఇటు పోతాడు అని తెలియని విషయంలో మనం ఇప్పటికే చర్చలు చేసుకుంటున్నాం. అసలు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఎక్కడ ఉంటారు అనేది కూడా హితమితంగా తెలియని పరిస్థితి వచ్చిన పరిస్థితులు నిన్న జరిగిన సంఘటన పెద్దగా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఏదో రాజకీయం కొరకు బీఆర్ఎస్ చేస్తుండొచ్చు, కానీ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. అసలు ప్రధానమైన అంశం ఏది కావాలి? కేసీఆర్ విపక్ష నేతగా సక్సెస్ అవుతుండా ఫెయిల్ అవుతుండా అంటే సభకే రావట్లేదు కదా. దానికి సంబంధించిన అంశంలోనే కేటీఆర్, హరీష్ రావు, సవితేందర్ రెడ్డి గారు ఇంకెవరో మాట్లాడాల్సి వస్తున్నది. ఫస్ట్ వాళ్ళ లుకానాస్ చూసుకుంటే అప్పుడు అర్థమైపోతుంది అసలు విపక్ష నేత హౌస్ కు రాకపోవడం అనేది అదొక రకంగా ప్రజాద్రోహం. ఎందుకు రావట్లేరు? అప్పుడు ఉన్నప్పుడే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్న యాడ్ చేస్తే సంక్షేమ పథకాలు రావట్లేవా, లేకపోతే సెక్రటరియట్ రాకపోతే ఏంటి, ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు అసలు కనీసం సభకు రావడానికి కూడా చేతగాని నాయకుల కింద పనిచేసేటోళ్ళు, కనీసం ఉపనాయకుడు ఎవరో తెలియదు అసలు వాళ్ళకి. ఎల్ఓపికి సంబంధించి పక్కన పెట్టుకుని వాళ్ళ బీఆర్ఎస్ లో ఇంకో రెండో నాయకుడు ఎవరో కూడా తెలియని స్థితిలో వాళ్ళు ఉండి ఇంకా మా మీద ఇది అంటున్నారు అది అంటున్నారు అంటే పార్టీలు మారి వచ్చిన వాళ్ళ మీద అటు నమ్మకాలు లేదు. మరి సవితేందర్ రెడ్డి గారిని చేయమనండి ఉపనాయకురాలుగా, అంత ప్రేమ ఉంటే. మేము ఇక్కడ హోమ్ మినిస్టర్ చేసినాం కదా, మరి వారిని చేయమనండి. ఇప్పుడు అంత ప్రేమ ఉంది కదా, చాలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒకటే చాలా వారి మీద ప్రేమను చూపిస్తున్నారు కదా, మరి వారిని అలా కేసీఆర్ గారి తర్వాత నాయకురాలు చేయమనండి. వాళ్ళు ఎటు చూసినా వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే, హౌస్ లో వాళ్ళే, రాజకీయాల్లో వాళ్ళే, అపోజిషన్ వాళ్ళే, పొజిషన్ వాళ్ళే. కాబట్టి అలా వారి కింద ఉన్న వాళ్ళందరూ కూడా పునరాలోచన పడ్డ సమయంలో సవితేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు చూస్తే నాకు కూడా ఇంత ఆశ్చర్యం కూడా అనిపిస్తున్నది. రమ్మని పోవడం అనేది దేనికి సంకేతం? ఒకసారి వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. మల్కాజ్గిరి ఎంపీగా ఆ రోజు నిలబడడానికి ఇంకా మీకు చాలా గుర్తు సతీష్ గారు, బలనసాగర్ మూవ్మెంట్ లో ఒకవైపు రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి, నేను దామల రాజనరసింహ గారు, సవితేందర్ రెడ్డి గారు, తర్వాత మన ఎవరు నర్సాపూర్ సునీత లక్ష్మణ్, మేమందరం ఒక లైన్ లో మీరు చూస్తారు ఫ్రంట్ పేజీల వార్తలప్పుడు బలనసాగర్ మీద కొట్లాడినప్పుడు సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరు సునీతమ్మ సవితమ్మ ఇద్దరు వెళ్ళిపోయింది. ఇలా ఆ రోజు మంత్రులుగా చేసి ప్రభుత్వం పోయిన తర్వాత ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే సమయంలో వాళ్ళు
గెలిచినాక పార్టీ మారడం అనేది అది ఇబ్బందికరంగా ఉంది. మహేశ్వరంలో 23 సీట్లు అప్పుడు ఉంటే తర్వాత 18 సీట్లే వచ్చిన. ఆ 18 సీట్లలో కూడా హైదరాబాద్ పెరిఫెరల్లో ఒకటే మహేశ్వరం గెలిచింది. మహేశ్వరం గెలిచిన వెంటనే మల్కాజ్గిరి నువ్వు పోటీ చేయి తమ్ముడు మంచిగా ఉంటదని చెప్పి వారి వెంటనే మంత్రి ఇస్తా అని చెప్తే వెళ్లిపోవడం అనేది అది ఏ రకంగా సమర్థించుకుంటూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు పార్టీ మారటం లేదు, ముఖ్యమంత్రి కూడా పార్టీ మారే కాంగ్రెస్ లోకి వచ్చారు కదా. అవును, పార్టీ మారడం వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసింది తాను అని చెప్తున్నది కదా. అవును, రమ్మన్నది ఎందుకు పోయింది ఎందుకు అనే దానికి ఒకసారి సమాధానం చెప్పగలుగుతారా? ఆ సీఎం కూడా అవును నాతో ఆమె మాట్లాడిన మాట వాస్తవం, కానీ జరిగిన పరిణామం మల్కాజ్గిరి ఎంపీగా నేను ఇదైన వెంటనే వెళ్ళారని. అంటే ఆమె ఏదైతే ఉందో తమ్ముడు నీకు ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది, నువ్వు ఆశాకిరణం అవుతావు, ఖచ్చితంగా నీకు ఇక్కడ మంచి ఛాన్స్ ఉంటుంది అని ఆమె చెప్పారు. ఆమె చెప్పిన మాట వాస్తవం అని వెంటనే సభలోనే ముఖ్యమంత్రి దాన్ని రూఢీపరిచారు కూడా. రేపు ఎవరు ఎటు పోయి ఎటు వస్తారో ఏమో మాత్రం కాంగ్రెస్ పార్టీలనే ఉంటా గాని వారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ట్రై చేసిండ్రు నాకు తెలుసు. వారే కాదు, సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ఎల్బీ నగర్. అవును, ఆల్మోస్ట్ ఆల్ మేము ఉత్తమ్ రెడ్డి గారు తర్వాత ఎవరు అని అనుకుంటున్నప్పుడు, లేదంటే మనేంది పొన్నాల లక్ష్మయ్య గారు ఎవరు అంటున్నప్పుడు ప్రాబబుల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏది మాజీ మంత్రులుగా సీనియర్ నాయకులుగా వాళ్ళు ఉండి కొట్లాడితే రేవంత్ రెడ్డి గారి కంటే ముందు వాళ్ళే నాయకులు అయ్యేటోళ్ళు. మేము కాము అని చెప్పి ఆహ్వానించిన పిలిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు 4-5 గెలిచే ఉండే. ఆ రోజు భువనగిరి ఉంది, నల్గొండ ఉంది, ఇటు మల్కాజ్గిరి ఉంది, ఖమ్మం ఉంది, వరంగల్ గెలిచే అవకాశాలు ఉన్న వాటిలలో ఆ రోజు ఖమ్మం నుంచి వారు పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు. నేను వారు కలిసి ఉన్న ముఖ్యమంత్రి గారు నేను కలిసి ఉన్నప్పుడు నువ్వు వరంగల్ దాకా నేను ఖమ్మం పోతాయి, ఇక్కడనైతే ఓడిపోయినాం కదా మళ్ళీ ఎంపీలు ట్రై చేద్దామని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఢిల్లీలో మాట్లాడుకున్న అంశాలు. కానీ వీరు ఉండి నేను గెలిపిస్తా, మీరు రా తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంది అని చెప్పిన తర్వాత ఎక్కడనైతే బలంగా పార్టీ ఉంటుందో అక్కడ నాయకులను గుంజే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. దాంట్లో వీరు నీకు మంత్రి ఇస్తా అని చెప్పేస్తే వెళ్ళిపోయింది. అంటే ఏంది, పార్టీని నష్టం చేయడానికి చేసిన ప్రయత్నాల్లో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా గెలిచిన ఓడిన రోజు ఉన్నాం పార్టీలో, గెలిచిన రోజు ఉన్నాం, మళ్ళీ ఓడినా ఉంటాం. కానీ ఒక విధానాల పరంగా ఇదిగో సుదీర్ఘ రాజకీయ చరిత్ర. మరి అట్లా అనుకుంటే సవితమ్మ కూడా బయట పార్టీ నుంచి వచ్చిన ఆమె, మరి వారిని పిలిచి మర్యాదగా హోంమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహిళా హోంమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇవ్వడం అనేది ఎంత పెద్ద గొప్ప అవకాశం. నో డౌట్ కాంగ్రెస్ పార్టీలో దక్కాల్సిన గౌరవం దక్కింది కాదనట్లేదు. అయితే చాలా సందర్భాల్లో నేతలు పార్టీలు మారుతుంటారు, ఈ రోజు ఎక్కడ ఉంటారో రేపు ఎక్కడ ఉంటారో తెలియని వాతావరణం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీ కాంగ్రెస్ పార్టీలోకి మద్దతు తెలపడానికి సిద్ధమైన గద్వాల ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించేశారు. దాన్నేమో మంత్రి కోమటిరెడ్డి అలాంటిది ఏది లేదన్నారు. మళ్ళీ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయనకి ఓపిక లేదు, ఆల్రెడీ జడ్పీ చైర్మన్ అధికార కార్యక్రమాలకు పిలవద్దంటున్నాడు, ఆయన ఇష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిణామాలు కామన్గా జరుగుతుంటాయి కదా, అంటే దానిని అసెంబ్లీలో ప్రస్తావించేంతగా తేవటం అనేది సమర్థించుకుంటారా? నేనేమంటున్నంటే కొన్ని సందర్భాల్లో ప్రస్తావనలు సమస్యలుగా మార్చడం అనేది బీఆర్ఎస్ చేసుకున్నది. ఇప్పుడు వారు కూడా ఏమన్నారు, వెనక ఉన్న అక్కల్ని నమ్మకు, నన్ను రమ్మన్నదక్క పోయింది, కేటీఆర్ జర జాగ్రత్తగా ఉండని చెప్పి విపక్ష నాయకుని కొడుకుకు సూచించిన అంశాన్ని వారు వ్యక్తిగతంగా ఫీల్ అయ్యిండ్రు. నేనేమంటున్నంటే ఎస్, మీకు ఒకవేళ కనుక అది బాధ కనిపించి ఉంటే ఇది సభకు సంబంధించిన అంశంలో సభా నాయకుడు ఇలా చేయాల్సింది కాదు అనేది ఒక చర్చ. అసలే మహిళా లోకానికి అన్యాయం జరిగింది, అక్కలకు అన్యాయం జరిగిందని ఇక ఇట్లా ప్రచారం చేస్తే చాలా సమస్యలు ఇప్పుడు వారు కొని తెచ్చుకున్నట్టే అయితే తప్పితే కొత్తగా ఏం లేదు. ఈ చర్చ రాకపోవు కదా. ఇప్పుడు చరిత్రలో చాలా అంశాలు మరుగున పడే అయితే ఎవరి కూడా రాజపత్ర రహస్యాలు లెక్క ఎక్కడ పడిపోయాయి. ఇప్పుడు చర్చ ముందుకు వచ్చింది. మరి ఆ రోజు నేను రమ్మన్న చూడు రేవంత్ రెడ్డిని రమ్మన్న నేను, నువ్వు మంచి నాయకుడు అయితే అన్న ఆ సంఘటన కనుక వారు ఉండి తన నాయకుడిని చేసిన, లేకపోతే తనే నాయకురాలుగా ఉన్నా కూడా ఒక మంచి సంస్కృతిని ఇచ్చే అవకాశం ఉండే. బట్ అక్కడ తను కోల్పోయింది. ఇప్పుడు ఓడిపోయినాక టార్గెట్ చేస్తున్నారు అది ఇది అని అంటే టార్గెట్ చేసుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది టార్గెట్ అయ్యి జైలు అవ్వటం ఇలా ఊకనే వచ్చింది ఆ పవర్. అంటే కొట్లాడకపోతే రేవంత్ రెడ్డి గారు పోరాడకపోతే ముఖ్యమంత్రి అయ్యేటోడా?
కాబట్టి ఇవన్నీ కూడా చర్చ అవసరమే. ఓకే ఎందుకు కాలమే చర్చను తీసుకొస్తది. ఓకే అంటే నేనేమంటున్నా ఫిరాయింపుల చర్చ మొదలైనప్పుడల్లా కూడా ఎవరెవరు ముద్దాయిలుగా మారుతున్నారో వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రేపు కొందరు శాసనసభ్యత్వం రద్దు అవుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి మరో వ్యాఖ్య కూడా చేశారు. దానిపైన కూడా మనం మాట్లాడదాం. రాకేష్ గారు, రైట్. దయాకర్ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి చేసిన మరో కామెంటు కొంచెం పొలిటికల్ సర్కిల్స్, ఎస్పెషల్లీ మా జర్నలిస్టిక్ సర్కిల్లో డిస్కషన్ జరుగుతుంది. త్వరలో కొందరు శాసనసభ్యత్వం రద్దు అవుతుంది అని అన్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్య చేశారు? ఎందుకు ముఖ్యమంత్రి ఈ మాటలు అన్నట్టు? అయితే ఒకటి ముందు చెప్తా, ఇట్లాగ నా గురించి వచ్చింది కాబట్టి. ఇప్పుడు సబితమ్మ బయట నుంచి వచ్చి కూడా ఎమ్మెల్యేగా వచ్చి కూడా మంత్రి అయింది. నేను ఇట్లా సఫర్ అయ్యి దీంట్లో అంటూ ఆయన మిత్రుడు భావిస్తున్నాడు. అక్కడ యువత లాంటి ఉన్న వాళ్ళకు నష్టం జరిగింది. ఇప్పుడు రాకేష్ లాంటి వాళ్ళకు కూడా నేనేమంటున్నా, ఈ పార్టీ మార్పులు, పార్టీ ఫిరాయింపులు, రాజకీయ అనైతికత, లేకపోతే ఇలాంటి అవకాశవాద రాజకీయాలు అనేవి పార్టీలో ఉండే నిజాయితీతో ఉండే కార్యకర్తలకు నష్టం జరుగుతుంది. బోత్ వేస్, ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి. ఆ పార్టీల నుంచి వచ్చి దీంట్లోకి వచ్చినాక ఎమ్మెల్యే టికెట్ తీసుకుని మంత్రులైన వాళ్ళని కూడా చూస్తూనే ఉన్నాం కదా. సరే, అదొక చర్చ. రెండవది, నిన్న అన్న విషయంలో కొన్ని సందర్భాలు చెప్పలేం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఆయన రావచ్చు. వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానం తప్పు ఉందా, రైట్ ఉందా అనేది ప్రజలు తేలుస్తారు కదా. సో నేను గతంలో వారు టిఆర్ఎస్ ఎల్పీని, టీడీఎల్పీని మర్జీ చేసుకున్న ఏ ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు మాకే ఆ అనుమానం వస్తుంది అని అంటే దానికి సిద్ధపడి ఉండాల్సిన అవసరం కూడా ఉంటది. కొన్ని సందర్భాలు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిపోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా అవకాశం ఈ పరిస్థితిని విశ్లేషించవచ్చు. కానీ చెప్పలేం. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఏమంటాం, శ్రీశైలం గేట్లు ఎత్తేసిండ్రు, అటు తర్వాత నాగార్జున సాగర్ కూడా లేపొచ్చు, చెప్పలేం. చాలా మంది వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ దాన్ని సమర్థిస్తావా, నేను సమర్థించా అంటే నేను సమర్థించకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ బీజేపీని నమ్మలేము. బీజేపీ ఆట చాలా డిఫరెంట్ గా ఉంటది. బీజేపీ మిత్రులు ఉన్నారో లేరు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ గేట్లు తెరవడం, గేట్లు మూయడం, మళ్ళీ జంపులు, రీజంపులు, ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే మళ్ళీ అటు కనెక్ట్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ కి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, అంటే మీకు దగ్గరైన ముగ్గురు ఎమ్మెల్యేల్లో తిరిగి వస్తామని కేసీఆర్తో సంప్రదింపులు జరుపుతున్నారు, రాయబారాలు పంపిస్తున్నారని నిన్నటి నుంచి బీఆర్ఎస్ ఒక ప్రచారం చేస్తుంది. ఆ వాతావరణం ఉందా? నాకు తెలిసి గద్వాల కూడా పోకపోవచ్చు. కానీ సమస్య ఏమైతుందంటే ఇది ఎథికల్ ఇష్యూస్ కాదు కాబట్టి నేను విశ్లేషించడం అంత భావ్యం కాదని నేను కొంచెం తగ్గుతున్నా. ఎందుకంటే పార్టీల నుంచి మీరు రండి అని మేము ఆహ్వానించినట్టు చెప్పడం అనేది పొలిటికల్ గా కొంత మాలాంటి వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ వాళ్ళు వస్తున్నారేమో. శాసనసభ్యత్వం రద్దు అవుతుంది అని కొందరు శాసనసభ్యత్వం రద్దు అవుతుందని అనడం, దాని వెనక మతలబ్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు కంటిన్యూస్ గా ఒకవేళ కనుక కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ అనేది మిస్ అయింది అనుకోండి, డెఫినెట్ గా మీరు ఎన్నికలకు పోవాల్సి వస్తుంది కదా కొన్ని సందర్భాలు. గతంలో కూడా టిఆర్ఎస్ ఉద్యమ సమయంలో 16 మందిని రాజీనామా చేయిస్తే అనివార్యం కదా ఎన్నిక అనేది. సో ఇక్కడ కూడా మీకు ఏమంటాం, ప్రజాప్రాతినిధ్య చట్టం, పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా కనుక కొంత ఏదైనా ఉంటే డెఫినెట్ గా గవర్నర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అలాంటప్పుడు ఆ సందర్భాన్ని ప్రస్తావనకు ముందే తెచ్చినట్టుగా అనుకుంటున్నాను నేను. చూడాలి. కాదు, ముఖ్యమంత్రి చేశారంటే కొంచెం దీనికి ఆలోచించాల్సిందే. అంటే బై ఎలక్షన్స్ కు కూడా కాంగ్రెస్ సిద్ధం అవుతుందా, లేదంటే బీఆర్ఎస్ నుంచి మీ పార్టీకి చేరిన కొందరు శాసనసభ్యుల శాసనసభ్యత్వం అంశం పైన, అనర్హత వేటు అంశం పైన హైకోర్టులో ఆల్రెడీ ఇష్యూ ఈజ్ ప్రెజెంట్ గోయింగ్ ఆన్, అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అన్నదా, లేదంటే బై ఎలక్షన్స్ రాబోతున్నాయన్న దానికి దాదాపు సిద్ధమైపోయినట్టేనా ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తప్పించుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయదు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆ పార్టీ మారే హక్కు ఆ నాయకులకు ఉన్నప్పటికి కూడా, చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికి కూడా, అది పూర్తి రాజ్యాంగ వ్యతిరేక చర్యగా మారినప్పుడు నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం కాదు కదా. గవర్నర్ కాన్స్టిట్యూషనల్ కస్టోడియన్ గా తను తీసుకునే నిర్ణయాలను శిరసావహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి
ఆ ప్రస్తావన తెచ్చి ఉంటారు, వారు ఉద్దేశపూర్వకంగానే తెచ్చి ఉంటారు. కాబట్టి చిట్ చాట్ లో మీతో మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఓపెన్ అప్ కూడా అవుతుంటారు కదా, అది బయట సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతుంది, జరగాల్సిందే. ఏమంటాం, కొన్ని సందర్భాల్లో మరక మంచికి అన్నట్టుగా కూడా ఆ మరకను తూర్చి చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా ప్రజల ముందు తెలుసుకోవడానికి కాంగ్రెస్. రైట్. రాకేష్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? సీఎం మానసికంగా సిద్ధమైనట్టయినా అటు భారతీయ జనతా పార్టీ కూడా త్వరలో బై ఎలక్షన్ తప్పదని, లేదంటే ఆ పార్టీలోకి రావడానికి ఒకరిద్దరు ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేసి మేము తీసుకోవాలని అనుకుంటున్నామని కొందరు నేతలు ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల్ని భాజపా కూడా సొమ్ము చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతంలో 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ను జీరో చేయడానికి ఎట్లా కష్టపడ్డదో, ఇప్పుడు ఉన్న వాటిలలో కూడా మళ్ళీ మేమేమైనా ప్రయత్నం చేయొచ్చనే ఆలోచనతో కూడా ఉన్నప్పటికీ కూడా మొన్న బడ్జెట్ తో అది తేటతెల్లం అయిపోయింది. ఏమైనా వాళ్ళు గాడిద గుడ్డే కదా ఇచ్చేది తెలంగాణకు అని చెప్పేసి అందరూ అంటున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఇంకా బీజేపీ అఫెన్సివ్ కు పోకపోయినా అవకాశాలను వినియోగించుకోవడంలో దిట్ట. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థ ఉంది, గవర్నర్ల వ్యవస్థ ఉంది, లేకపోతే అన్ని రకాలుగా తన అనుకూలతను పెంచుకునే ప్రయత్నం. ఒక రకంగా నేను బీఆర్ఎస్ ని ఎందుకు మీరు కనీసం నిలబడండి అంటున్నా అంటే, ఆ ప్లేస్ లో బీజేపీ రావడానికి చాలా సుదీర్ఘమైన రచన చేసింది. అది ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ రచించింది, కవిత గారిని లోపటేసింది, కేజ్రీవాల్ ని లోపటేస్తుంది, మళ్ళీ ఇప్పుడు లోపటేసే ఉన్నది. అది క్రమేపీ మిత్రుణ్ణే మింగడం అనేది బీజేపీ యొక్క అలవాటు. అది ఏ రాష్ట్రంలో, శివసేనైనా అకాలీలనైనా, ఏ రాష్ట్రంలో బిజు పట్నాయక్ తో కూడా చాలా మంచిగా ఉన్నట్టు, నవీన్ పట్నాయక్ కూడా చాలా మంచిగా ఉన్నట్టు ఉన్నది, కథం పట్టించింది. జగన్ తో మంచిగా ఉన్నట్టు నటించింది, జగన్ కథం పట్టించింది. అట్లా ప్రతి దగ్గర కూడా ప్లేస్ 2కు వచ్చి నెంబర్ 1 కావడం అనేది దాని యొక్క స్ట్రాటజీ. అది ఒక రకంగా చాణక్య నీతి అనుకుంటారు వాళ్ళు. కానీ మిత్రులకు నష్టం చేసే పనులు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని కష్టాలున్నా కూడా బీజేపీతో కలిసి ఉన్నది ఇప్పటి వరకు కూడా, కానీ వాళ్ళు నష్టపరుస్తున్నది ఎవరిని అనంటే బీఆర్ఎస్ ని. కాబట్టి బీజేపీ ఈ అవకాశాన్ని తన వైపు మలుపుకునేందుకు ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు కొంత చైతన్యంగా ఉంటారు. డెఫినెట్ గా తెలంగాణ నుంచి తిరుగుబాటు దెబ్బ తలుగుతుంది. ఇక్కడ మొన్న కూడా 8+8 అంటే మీన్స్ 16 లో 8 వాళ్ళకి వచ్చినప్పటికి కూడా మేము తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మేము ఏం సుక్క పై సీఎం కానీ రాజకీయాలు చేసుకుంటాం, ఓట్లు కావాలనేది అందరికి అర్థమైపోయింది. సో ఆ పరిస్థితిని ఆకలింపు చేసుకోగలిగి బీఆర్ఎస్ నిలబడగలిగితే నిలబడుతుంది, లేకపోతే వాళ్ళ యొక్క వ్యూహాల్లో నష్టపోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం బీఆర్ఎస్ కి వస్తుంది. నేనైతే అనుకుంటున్నా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ మేము కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కావాలనే ఉద్దేశంతోనే చేసిన ప్రయత్నాలు చాలా చూసినాం. దానికి ఎందుకో అవకాశం ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ అనిపించింది నాకు. సో అది దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది, లేకపోతే రాజకీయ మనగడే ప్రశ్నార్థకం చేసే ప్రయత్నంలో బీజేపీ చాలా ముందుంటుంది. అది